రాగి జావ కోసం ఇదిగోండి నీళ్ళు వాటర్ పెట్టుకున్నాను, 2 గ్లాసులు పోసాను, అవి బాగా తెరులుతాయి. రాగి పిండి 1 స్పూన్ వేసుకుంటున్నాను, 1 అర స్పూన్ అదిగోండి. వాటిలో వాటర్ పోసి శుభ్రంగా కలుపుకుందాం. ఇదిగో సబ్బియ్యం 4 విత్తనాలు సబ్బియ్యం కూడా వేసుకున్నాను, మరిన్ని కాదు కొంచెం. అవి కూడా వేడి నీళ్ళలో పోసేస్తాము. ఓకే, ఈ పిండిలోకి మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అంతలోకి అవి ఉడికే వరకే ఇది కలిపి పక్కన పెట్టుకుందాం. ఆ పిల్లలకి మంచిదండి, ఆరోగ్యానికి చాలా మంచిది. పాలు పోసుకోకుండా చేసుకునే వాళ్ళకైతే ఇంకా జావా అంటారు, చాలా మంచిది, హెల్దీ. కొంచెం ఉప్పేసి కనుక పిల్లలు తాగేవాళ్ళు ఉంటే ఇస్తే బాగుంటుంది. ఇదిగోండి ఉండలు లేకుండా ఇలా కలుపుకుందాం. సగ్గు బియ్యం ఇలా ఉడుకుతున్నాయి చూడండి, ఇంకొకరు ఉడికితే సరిపోతుంది. పిండి కూడా కలపమంటున్నారు మా అబ్బాయి, అందుకని జొన్న పిండి, అదే అండి జొన్నలతో ఏర్చుకొచ్చిన పిండి కలిపేస్తున్నాను. అది కూడా 1 స్పూన్ వేసి, 2 మనుషులకైతే బాగా సరిపోతుంది. 3వ మనిషి వచ్చినా ఇబ్బంది లేదు, సరిపోతుంది, ఎక్స్ట్రా ఉంటుంది. కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. మేమైతే ఉప్పు వేసుకొని ఉప్పుగా ఎక్కువగా, మరీ ఉప్పు వేసుకోము, మరీ తక్కువని కాదు, ఉప్పుగా బాగుంటుంది తాగటానికి. ఇష్టపడేవాళ్ళు బెల్లం వేసుకుంటారు. ఎందుకండి జొన్న పిండిను రాగి పిండి 2 కలిసినాయి. సగ్గుబియ్యం లైట్గా అయిగండి ఉడికినాయి. దాంట్లోకి మనం సాల్ట్ వేసుకుందాం. ఉప్పుగా ఉంటేనే బాగుంటున్నా కదండి, అందుకని ఇదిగోండి సాల్ట్ వేసుకున్నాం. దానికి యాలక్కాయ ఫ్లేవరు నచ్చిన వాళ్ళు యాలక్కాయలు వేసుకుంటారు. నేనైతే ఇదిగోండి 1 యాలక్కాయ అయితే నలగొట్టి వేస్తున్నా. ఇదిగోండి సగ్గుబియ్యం అయితే ఉడికినాయి. సగ్గుబియ్యం ఇంకా దాంట్లోకి ఇందాక మనం జొన్నలు పిండి రాగి పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఒకసారి దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఇంకా వాటిలో పోసుకుందాం. వాటర్ ఉండలు లేకుండా కలుపుకొని నెక్స్ట్ దీంట్లో పోసుకుందాం. ఇది బాగా చిక్కబడేట్టు ఉడకబెట్టుకుందాం. చూసారి అమ్మటి చెక్క పడుతుంది. పాలు వేసుకున్నాక నెక్స్ట్ ఒక్కసారి అలా తిప్పుకుందాం. అసలు నిజంగా ఉప్పుగా మంచి ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మనం స్టవ్ ఆపుకుందాం, ఎందుకంటే కాగబెట్టిన పాలే పోసాను నేను. ఇంకా మనం స్టవ్ ఆపుకుందాం. ఇంకా అదిగండి ఇంకా స్టవ్ ఆపుకుందాం. ఈ చిక్కదనం చాలు, పిల్లలు తాగుతారు. ఇష్టపడే వాళ్ళు అయితే బెల్లం కూడా వేసుకోవచ్చు, పంచదార వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయలేదు, వట్టిదే ఉప్పుగా తాగటానికి బాగుంటుంది అండి. మనకి రాగి జావ రెడీ అయిపోయింది. పెద్దోళ్ళ కాడి నుంచి అందరు తాగొచ్చు. షుగర్ పేషెంట్ ఉంటారు కదండి, వాళ్ళకి బెల్లం వేసినా మనం అనుకుంటాం కానీ బెల్లం తినొచ్చు అని, బెల్లం వేసినా వాళ్ళకి హెల్దీ బాగోదు కాబట్టి ఇలా కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకుంటే ఉప్పుగా బాగుంటుంది, తాగుతారు. అది ఓకేనండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా? ఓకేనండి, రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. రాగి జావ కోసం ఇదిగోండి నీళ్ళు వాటర్ పెట్టుకున్నాను, 2 గ్లాసులు పోసాను, అవి బాగా తెరులుతాయి. రాగి పిండి 1 స్పూన్ వేసుకుంటున్నాను, 1 అర స్పూన్ అదిగోండి. వాటిలో వాటర్ పోసి శుభ్రంగా కలుపుకుందాం. ఇదిగో సబ్బియ్యం 4 విత్తనాలు సబ్బియ్యం కూడా వేసుకున్నాను, మరిన్ని కాదు కొంచెం. అవి కూడా వేడి నీళ్ళలో పోసేస్తాము. ఓకే, పిండిలోకి మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అంతలోకి అవి ఉడికే వరకే ఇది కలిపి పక్కన పెట్టుకుందాం. ఆ పిల్లలకి మంచిదండి, ఆరోగ్యానికి చాలా మంచిది.
పాలు పోసుకోకుండా చేసుకునే వాళ్ళకైతే ఇంకా జావా అంటారు. చాలా మంచిది, హెల్దీ. కొంచెం ఉప్పేసి కనుక పిల్లలు తాగే వాళ్ళు ఉంటే ఇస్తే బాగుంటుంది. ఇదిగోండి, ఉండలు లేకుండా ఇలా కలుపుకుందాం. సగ్గుబియ్యం ఇలా ఉడుకుతున్నాయి చూడండి. ఇంకొకరు ఉడికితే సరిపోతుంది. పిండి కూడా కలపమంటున్నారు మా అబ్బాయి. అందుకని జొన్న పిండి, అదే అండి జొన్నలతో ఏర్చుకొచ్చిన పిండి కలిపేస్తున్నాను. అది కూడా 1 స్పూన్ వేసి. 2 మనుషులకి అయితే బాగా సరిపోతుంది. 3వ మనుషు వచ్చినా ఇబ్బంది లేదు, సరిపోతుంది. ఎక్స్ట్రా ఉంటుంది కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. మేమైతే ఉప్పు వేసుకొని ఉప్పుగా ఎక్కువగా, మరీ ఉప్పు వేసుకోము, మరీ తక్కువని కాదు, ఉప్పుగా బాగుంటుంది తాగటానికి. ఇష్టపడేవాళ్ళు బెల్లం వేసుకుంటారు. ఎందుకండి జొన్న పిండను రాగి పిండి 2 కలిసినాయి. సగ్గుబియ్యం లైట్గా అయిగోండి ఉడికినాయి. దాంట్లోకి మనం సాల్ట్ వేసుకుందాం. ఉప్పుగా ఉంటేనే బాగుంటున్నా కదండి, అందుకని ఇదిగోండి సాల్ట్ వేసుకున్నాం. దానికి యాలక్కాయ ఫ్లేవరు నచ్చిన వాళ్ళు యాలక్కాయలు వేసుకుంటారు. నేనైతే ఇదిగోండి ఒక యాలక్కాయ అయితే నలగొట్టి వేస్తున్నా. ఇదిగోండి సగ్గుబియ్యం అయితే ఉడికినాయి. సగ్గుబియ్యం ఇంకా దాంట్లోకి ఇందాక మనం జొన్నలు పిండి రాగి పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఒకసారి దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఇంకా వాటిలో పోసుకుందాం. వాటర్ ఉండలు లేకుండా కలుపుకొని నెక్స్ట్ దీంట్లో పోసుకుందాం. ఇది బాగా చిక్కబడేట్టు ఉడకబెట్టుకుందాం. చూసారి అమ్మటి చెక్క పడుతుంది. పాలు వేసుకున్నాక నెక్స్ట్ ఒక్కసారి అలా తిప్పుకుందాం. అసలు నిజంగా ఉప్పుగా మంచి ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మనం స్టవ్ ఆపుకుందాం, ఎందుకంటే కాగబెట్టిన పాలే పోసాను నేను. ఇంకా మనం స్టవ్ ఆపుకుందాం. ఇంకా అదిగోండి, ఇంకా స్టవ్ ఆపుకుందాం. ఇంకా ఈ చిక్కదనం చాలు, పిల్లలు తాగుతారు. ఇష్టపడే వాళ్ళు అయితే బెల్లం కూడా వేసుకోవచ్చు, పంచదార వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయలేదు, వట్టిదే ఉప్పుగా తాగటానికి బాగుంటుంది అండి. మనకి రాగి జావా రెడీ అయిపోయింది. పెద్దోళ్ళ కాడి నుంచి అందరు తాగొచ్చు. షుగర్ పేషెంట్ ఉంటారు కదండి, వాళ్ళకి బెల్లం వేసినా మనం అనుకుంటాం కానీ బెల్లం తినొచ్చని, బెల్లం వేసినా వాళ్ళకి హెల్దీ బాగోదు కాబట్టి ఇలా కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకుంటే ఉప్పుగా బాగుంటుంది, తాగుతారు. అది ఓకేనండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా? ఓకేనండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను.